హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు లేటెస్ట్ అప్డేట్స్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా అదిరిపోయే భారీ శుభవార్త అయితే వచ్చేసిందనమాట. సీఎం చంద్రబాబు నాయుడు గారు రాఖీ పండుగ సందర్భంగా అదిరిపోయే 2 శుభవార్తలు అయితే మహిళల కోసం తీసుకొచ్చేసారండి. అయితే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే ఎవరైనా కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తూ ఉంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి మన సీఎం చంద్రబాబు నాయుడు గారు రాఖీ పండుగ సందర్భంగా మహిళలకు చంద్రన్న కానుకలు పంపిణీ అయితే చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని తెలుసుకోండి. వీడియోలో డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే ఉందన్నమాట. తప్పకుండా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి చివరి వరకు చూడడానికి ట్రై చేయండి. వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. ఇలా చేయడం వల్ల మరి తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక విషయాన్ని తెలుసుకునే అవకాశం అయితే ఉంటుందన్నమాట. మన ఛానల్లో కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి గవర్నమెంట్ అప్డేట్ అనేది ఎప్పటికప్పుడు నేను అయితే మీకోసం అందజేస్తూ ఉంటానన్నమాట. తప్పకుండా ఛానల్ని ఫాలో చేయండి. మరి ఇక లేట్ చేయకుండా ఇలాగ వెళ్ళిపోదామండి. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మహిళల సంక్షేమానికి పెద్దపీట వేస్తూ పరిపాలన సాగిస్తోంది ఏపీలో కూటమి ప్రభుత్వం. మరి ప్రతి పండగకి కూడా మహిళలకి అనేక రకాలైనటువంటి శుభవార్త అయితే తీసుకొస్తుందండి. ఈ నేపథ్యంలో మహిళలందరికీ కూడా రాఖీ పండుగ సందర్భంగా 2 శుభవార్త అయితే తీసుకొస్తున్నారు మన సీఎం చంద్రబాబు నాయుడు గారు. మరి ఆ శుభవార్తలు ఏంటని చెప్పేసి ఒకసారి మనం చూసుకుంటే కనుక ఆడబిడ్డలందరూ కూడా ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి కీలక అప్డేట్స్ అయితే జారీ చేయబోతున్నారు అనమాట. మనకి కేబినెట్ సమావేశాల్లో ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి క్లారిటీ అయితే రావడం అయితే జరిగిందనమాట. మరి ఈ యొక్క స్కీమ్ ద్వారా మహిళలందరికీ కూడా ఎవరికైతే 18 ఏళ్ళు దాటిన మహిళలు ఉన్నారో వారందరికీ కూడా ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకం ద్వారా 18,000 రూపాయల ఖాతాలోకి వేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నారు. అయితే ఈ యొక్క పథకానికి సంబంధించి కొత్తగా కండిషన్స్ రూల్స్ కూడా తీసుకురాబోతున్నట్టుగా ఒక సమాచారం అయితే ఉందన్నమాట. ఒక రేషన్ కార్డుపై మరి ఎంతమందికి ఈ యొక్క ఆడబిడ్డ నిధి వస్తుందని చెప్పేసి చాలామందికి డౌట్ ఉందన్నమాట. ఒక రేషన్ కార్డులో ఎంతమంది ఉన్నా సరే, మహిళలు ఎంతమంది ఉన్నా సరే ఒకరికి మాత్రమే ఈ యొక్క పథకం అయితే వస్తుందన్నమాట. ఎవరైతే 18 సంవత్సరాలు నిండి ఉన్న మహిళలు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకం ద్వారా డబ్బులు రావడం జరుగుతాయండి. ఒక రేషన్ కార్డులో ఒక మహిళకి మాత్రమే ఇస్తామని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు మరొకసారి స్పష్టం చేయడం అయితే జరిగిందనమాట. ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకం అనేది కేవలం మహిళలను ఉద్దేశించి, గృహిణులను ఉద్దేశించి తీసుకొచ్చిన పథకం కాబట్టి ఎక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా పేద మహిళలు ఎవరైతే ఉన్నారో, మధ్యతరగతి కుటుంబాలకు చెందిన మహిళలు ఎవరైతే ఉన్నారో వారందరికీ ఒక పథకం అనేది వర్తిస్తుందన్నమాట. అదేవిధంగా ఈ యొక్క పథకానికి పూర్తిగా ఎలిజిబిలిటీ రావాలంటే కనుక ఖచ్చితంగా ఆ యొక్క మహిళ ఆంధ్రప్రదేశ్లోనే శాశ్వతంగా నివాసితురాలే ఉండాలన్నమాట. కాబట్టి ఒక విషయాన్ని అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరూ కూడా గమనించండి. ఎవరైతే ఏపీ వాస్తవ్యులు ఉంటారో వారికి మాత్రమే ఆడబిడ్డ నిధి పథకం ద్వారా డబ్బులు అయితే రావడం అయితే జరుగుతుందన్నమాట. ఇక్కడ ఏంటంటే ఇంకొక ముఖ్యమైన విషయం ఒకసారి మనం చూసుకుంటే కనుక 6 స్టెప్ వెరిఫికేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. కాబట్టి 6 స్టెప్ వెరిఫికేషన్ అనే దాని గురించి మరొకసారి మళ్ళీ మనం తెలుసుకుందాము. ఈ 6 స్టెప్ వెరిఫికేషన్లో ముఖ్యంగా మనం చూసుకుంటే 300 యూనిట్ల కన్నా కరెంటు బిల్లు ఎక్కువ కనుక వస్తే కనుక మీకు ఈ యొక్క పథకానికైతే మీరు అర్హులు కాదని చెప్పేసి ప్రభుత్వం అయితే చెప్తూ ఉంది. చాలామంది యొక్క 300 యూనిట్ల కరెంటు బిల్లు వద్ద చాలామందికి ఈ యొక్క పథకాలు అనేవి రాకుండా పోతున్నాయండి. అయితే ఈ 6 స్టెప్ వెరిఫికేషన్లో నుంచి ఈ 300 యూనిట్ల కరెంటు బిల్లు అనే దాన్ని తీసివేయాలని చెప్పేసి చాలామంది మహిళలు అలాగే అందరూ కోరుతూ ఉన్నారనమాట. దీనికి సంబంధించి మరి ఆలోచనలు అయితే ప్రభుత్వం అయితే ఉంది. మరి 6 స్టెప్ వెరిఫికేషన్లో నుంచి కరెంటు బిల్లు అనేది తీసివేస్తారా లేదా అన్న దానిపైన క్లారిటీ అయితే ఇంకా రాలేదన్నమాట. ఇంకా మరి 6 స్టెప్ వెరిఫికేషన్లో మరొక వెరిఫికేషన్ కనుక మనం చూసుకుంటే ఎవరు కూడా మీ కుటుంబంలో ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తూ ఉండకూడదు. అదేవిధంగా ప్రభుత్వం నుంచి వచ్చే పెన్షన్ అనేది ఎక్కువ మొత్తంలో పెన్షన్ అనేది ఎవరు తీసుకుంటూ ఉండకూడదు. దీంతో పాటుగా 4 చక్రాల వాహనం అనేది కలిగి ఉండకూడదండి. అదే మీరు నివసిస్తున్న భూమి ఇంటి స్థలం వచ్చేసి 1000 చదరపు అడుగుల కన్నా తక్కువ ఉండాలన్నమాట. ఇలాంటివన్నీ ఎలిజిబిలిటీస్ ఉంటేనే మీకు యొక్క డబ్బులు అనేవి రావడం అయితే జరుగుతుంది. ఆధార్ కార్డు అనేది అప్డేటెడ్గా ఉంచుకోవాలండి. ప్రతి 10 ఏళ్లకు ఒకసారి మీరు ఆధార్ కార్డు అప్డేట్ చేసుకోవాలి. ఏ కారణం చేత వల్ల కానీ మీరు అప్డేట్ చేసుకోకుండా ఉంటే కనుక ఈ యొక్క డబ్బులు అనేవి రావన్నమాట. అదేవిధంగా మీ బ్యాంక్ ఖాతాలకి ఎన్పిసిఐ లింకింగ్ అనేది తప్పనిసరిగా చేయించుకుని ఉండాలన్నమాట. ఎన్పిసిఐ లింకింగ్ లేక చాలామంది అన్ని రకాల అర్హతలు ఉండి కూడా డబ్బులు అయితే రావడం అయితే లేదు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క విషయాన్ని అయితే గమనించండి. మీకు ఒక 4-5 బ్యాంక్ అకౌంట్లు ఉన్నాయనుకోండి, మరి ఏ బ్యాంక్ అకౌంట్ మీరు యొక్క ఆడబిడ్డ నిధి పథకానికి ఇస్తున్నారో మీరు గమనించుకోవాలి. రాఖీ పండుగ సందర్భంగా మహిళల ఖాతాలోకి డబ్బులు అయితే వేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నారు. రాఖీ పండుగ రోజున ప్రతి అక్క చెల్లెమ్మలకి డబ్బులు అయితే వేస్తామని చెప్పేసి మరి చంద్రబాబు నాయుడు గారు అయితే నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. కాబట్టి ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి ఎలాంటి డాక్యుమెంట్స్ తీసుకోలేదు కదా, మరి డబ్బులు ఏ విధంగా వేస్తారని చెప్పేసి చాలామందికి ఒక డౌట్ అనేది రావచ్చు. అంటే ఆల్రెడీ మన బయోడేటా అనేది మన గ్రామ వార్డు సచివాలయాల్లో ఎప్పటికప్పుడు
డేటాబేస్ ఆధారంగా మరి అందులో నిక్షిప్తమై ఉంటాయన్నమాట. కాబట్టి ఏ పథకానికి సంబంధించి ఆ డేటా ప్రకారం ఎలిజిబిలిటీని బట్టి డబ్బులైతే ఇవ్వడం అయితే జరుగుతుంది. అంటే మనకి తల్లి వందన పథకానికి సంబంధించి డబ్బులు ఏ విధంగా అయితే ఖాతాలోకి జమ చేశారో అదేవిధంగా ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి డబ్బులు కూడా ఖాతాలోకి వేయడానికైతే సిద్ధంగా ఉంది ఏపీలో కూటమి ప్రభుత్వం. కాబట్టి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరూ కూడా ఈ యొక్క విషయాన్ని అయితే గమనించండి. తప్పనిసరిగా ఇక్కడ మీరు చేయవలసినటువంటి అతి ముఖ్యమైన విషయం ఏంటంటే కనుక మీరు మీ డాక్యుమెంట్స్ అనేవి అప్డేట్గా ఉన్నాయా లేదా, మీ బ్యాంక్ ఖాతా అనేది యాక్టివ్లో ఉందా లేదా అని చెప్పేసి చూసుకోవాలి. ముఖ్యంగా కనుక చూసుకుంటే చాలామంది మహిళలు బ్యాంక్ ఖాతాకి కేవైసీలు చేయించడం కానివ్వండి, ఆధార్ లింక్ చేయించడం కానివ్వండి, బ్యాంకు ఫోన్ నెంబర్ లింక్ చేయించడం కానివ్వండి, ఇవన్నీ కూడా మరి మర్చిపోతూ ఉన్నారండి. కాబట్టి ఖచ్చితంగా మీరు బ్యాంక్ ఖాతాకి ఆధార్ కార్డుతో పాటు పాన్ కార్డు కూడా లింక్ చేయాలన్నమాట. అదేవిధంగా మీ యొక్క బ్యాంక్ అకౌంట్ యాక్టివ్లో ఉందా లేదా అని చెప్పేసి చూసుకుని దానికి మరి ఎన్పిసిఐ లింకింగ్తో పాటుగా డీపీటీ విధానం ద్వారా ఖాతాల్లోకి డబ్బులు జమ చేస్తుంది ప్రభుత్వం. కాబట్టి డీపీటీ విధానం అనేది ఆన్లో ఉందా లేదా అని చెప్పేసి ఒకసారి మీరు ఖచ్చితంగా చెక్ చేసుకోవాలన్నమాట. ఇదే విధంగా ఇక్కడ మరి మనకు ఇంకొక గుడ్ న్యూస్ ఏంటంటే మరి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే డ్వాక్రా మహిళలు ఉన్నారో వారందరికీ సంబంధించి ఇక్కడ డబ్బులైతే వేస్తున్నారన్నమాట. మామూలుగా అయితే మనకి గ్రూప్లో 10 మంది సభ్యులు ఉంటేనే గ్రూప్కి సంబంధించి లోన్లు అనేవి మంజూరు చేసేవారండి. ఇప్పుడు అలా కాకుండా గ్రూప్లో 7 మంది సభ్యులు ఉన్నా 8 మంది సభ్యులు ఉన్నా కానీ లోన్లు ఇవ్వాలి అని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకుందనమాట. అంటే ఒక్కొక్క మహిళకి కూడా ₹1,00,000 చొప్పున ఈ లోన్ డబ్బులు అనేవి రావడం అయితే జరుగుతుందండి. మరి చాలామంది ఈ మార్పు వల్ల రాష్ట్ర వ్యాప్తంగా దగ్గర 36,000 డ్వాక్రా సంఘాలకైతే లబ్ధి చేకూరిపోతుందన్నమాట. కాబట్టి మీ గ్రూప్లో తక్కువ మంది సభ్యులు ఉన్నా కానీ మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా లోన్ అయితే ఇచ్చే సౌకర్యాన్ని ప్రభుత్వం అయితే కొత్తగా తీసుకురావడం అయితే జరిగింది. ఒకసారి మీరు లోన్ తీసుకున్న తర్వాత మీ గ్రూప్ సభ్యులని 10 మందికి పెంచుకోవాలన్నమాట. తప్పనిసరిగా ఒక 2 నుంచి 3 నెలల్లో మీ గ్రూప్ సభ్యులను మీరు 10 మంది వరకు పెంచుకోవాలన్నమాట. ఇలాంటి మార్పునైతే తీసుకోవడం అయితే జరిగింది. కాబట్టి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలందరూ కూడా ఈ యొక్క 2 విషయాలు కూడా గమనించండి. మరి మనకి ఆడబిడ్డ నిధి పథకం ద్వారా ప్రతి మహిళకి ₹18,000 జమ అవుతున్నాయి. అదేవిధంగా డ్వాక్రా మహిళలందరికీ కూడా లోన్ ద్వారా ఒక్కొక్క మహిళకి కూడా ₹1,00,000 వరకు ఖాతాలోకి జమ చేయాలని చెప్పేసి ఏపీలో కూటమి ప్రభుత్వం నిర్ణయించుకుంది. మరి ఈ యొక్క విషయాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలందరూ కూడా గమనించండి. మరొక మంచితో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.